ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రజల్లో చైతన్యం ఉంది. దానికి సాక్ష్యం వచ్చినటువంటి ఓటర్లు అని చెప్పి లెక్క చెప్తున్నది ఎన్నికల సంఘం. టోటల్గా తుది అంచనాలు ఇంకా ఫైనల్ది రిపోర్ట్ ఇవ్వాలనుకుంటా. ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్క నిన్న ఎన్నికల కమిషన్ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19%, ఏలూరులో 83.04%, సత్యసాయిలో 82.77%, చిత్తూరులో 82.65%, ప్రకాశంలో 82.4%, బాపట్ల 82.33%, కృష్ణా జిల్లాలో 82.22%, అనకాపల్లి 81.63%, పశ్చిమ గోదావరిలో 81.12%, నంద్యాల 80.92%, విజయనగరం 79.41%, తూర్పుగోదావరి 79.31%, అనంతపురంలో 79.25%, ఎన్టీఆర్లో 78.76%, వైఎస్ఆర్లో 78.72%, పల్నాడులో 78.70%, నెల్లూరులో 78.10%, తిరుపతిలో 76.83%, కాకినాడలో 76.37%, అన్నమయ్యలో 76.12%, కర్నూలులో 75.83%, గుంటూరులో 75.74%, శ్రీకాకుళం 75.41%, పార్వతీపురం మన్యంలో 75.24%, విశాఖపట్నం 65.5%, అల్లూరు సీతారామరాజులో 63.19%. టోటల్గా చూస్తే పోలింగ్ 82.37% నమోదైంది. ఈసారి మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉంటే 4,44,218 మంది, 4 కోట్లు కాదు, 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2,95,003 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే అప్పటికంటే 2024లో అదనంగా 1,49,215 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ వాడటం అన్నటువంటిది రికార్డు. ఇదే వైసీపీ కొంప ముంచుతుంది అన్నటువంటిది వైసీపీ వాళ్ళ అనుమానం. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన అనుమానం.